నమస్తే. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. సో కిమ్స్ హాస్పిటల్లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే, వరుసగా మనం కొన్ని ఎపిసోడ్లు చేస్తూ ఉన్నాం. స్టార్ హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క యాజమాన్యం యొక్క మోసాలు. చాలామంది పాలసీదారులని ఏ విధంగా మోసగిస్తూ ఉన్నారు, పాలసీ తీసుకునేటప్పుడు ఒక రకంగా, పాలసీ తీసుకున్న తర్వాత ఒక రకంగా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్లేట్ ఫిరాయించడం ఇప్పుడు స్టార్ హెల్త్ యాజమాన్యానికి కానీ ఏజెంట్లకు కానీ అలవాటైపోయినటువంటి విషయం. సో తాజాగా ఈరోజు ఆంజనేయులు అన్నటువంటి వ్యక్తి స్టార్ హెల్త్ పాలసీలో 10 లక్షల పాలసీ ఇది. ఆయన తీసుకున్నటువంటి కార్డు స్టార్ హెల్త్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. స్టార్ హెల్త్ ఆ పాలసీలో దాదాపుగా 4 సంవత్సరాల కానించి వాళ్ళ ఇద్దరు భార్యాభర్తల మీద 23,000 ఇప్పుడు 4 సంవత్సరాలుగా కడతా ఉన్నారు. 4 సంవత్సరాలుగా కడతా ఉన్నారు. వీళ్ళకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నా కానీ ఇది క్యాష్లెస్ మొత్తం అంతా కూడా. వీళ్ళు 10 లక్షల వరకు ట్రీట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. 10 లక్షల రూపాయలకు వీళ్ళకి ట్రీట్మెంట్ ఎంత అయినప్పటికీ కూడా ఇది స్టార్ హెల్త్ వాళ్ళు మాత్రమే భరించాలి. వీళ్ళ జేబులోకి వెళ్ళి ₹1 కూడా కట్టని అవసరం లేదు. కానీ ఈరోజు ఏమంటా ఉన్నారు, ఇది క్యాష్లెస్ కాదు అని చెప్పేసి వీళ్ళని తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్కి వచ్చి ఇతను ఈ ఆంజనేయులు మనకు కనబడతా ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి ఆంజనేయులు వచ్చి ఇప్పటికి 4 రోజులు అవుతుంది హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్కి వచ్చి. సో ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు అడిగిండ్రు, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి రిసెప్షన్లో అడిగిండ్రు, సార్ మీరు పైసలు ఇచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారా, లేకపోయినట్టు ఏమైనా కార్డు ఉందా, హెల్త్ కార్డు ఏమైనా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటిదంటే, మాకు స్టార్ హెల్త్ కార్డు ఉంది. అంటే ఈ హెల్త్ కార్డుని, ఈ యొక్క కార్డుని వాళ్ళు చెక్ చేసుకొని 10 లక్షల వరకు ఉంది కదా మీకు ట్రీట్మెంటు మేము చేస్తాం, ఇది వాళ్ళే స్టార్ హెల్త్ వాళ్ళే భరిస్తారు, ఇది మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళు సజెషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి 4 రోజులు అవుతా ఉన్నది. ఆయన ముక్కు సమస్యతో వచ్చిండు. ముక్కుకు ఆపరేషన్ చేయాలి, చాలా ఆపరేషన్లు చేయాలి, ముక్కుకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఆపరేషన్లు చేయాలి. అది ఎంత అవుతుందో తెలియదు. సో 10 లక్షల లోపు మాత్రం అవుతుంది, ఎందుకంటే అందుకోసమనే యాక్సెప్ట్ చేసింది వీళ్ళంతా. కానీ తీరా చూస్తే ఇప్పుడు మీకు వాళ్ళేమో తిరస్కరణ చేసిండ్రు. వీళ్ళు ఇప్పటికీ 2-3 సార్లు స్టార్ హెల్త్ వాళ్ళని సంప్రదించినట్టయితే ఇది క్యాష్లెస్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు వచ్చేప్పుడు 4 రోజులు అవుతా ఉన్నది. 4 రోజులు అవుతా ఉన్నారు. 4 రోజులకు ఈ రూమ్ కిరాయి చిన్న వీటి అన్నిటికి కలిపి దాదాపుగా 81,000 చిల్లర, 80,000 చిల్లర వాళ్ళు వేసి ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం అంటున్నారు. ఈయన వచ్చిందేమో ఆపరేషన్ చేసుకోవడానికి, ఆపరేషన్ చేసుకోకుండా ఎటు కాకుండా అటు ఆపరేషన్ కాలేదు, ఇటు మిగతా 80,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు ఈయన జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి. మరి ఈ పాలసీలు ఎందుకు? ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ₹1,000 వసూలు చేస్తున్నటువంటి స్టార్ హెల్త్ పాలసీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. పాపం చిన్న పనులు చేసుకున్న ఆటో డ్రైవర్ అటు ఇతను. కేవలం ఈ ఆంజనేయుల సమస్య కాదు, చాలామంది ఇటువంటి బాధితులు చాలామంది ఉన్నారు. వీళ్ళ యొక్క మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ పక్కనే కదా ఆఫీస్ ఉంది, ఆఫీస్ దగ్గర ఏదో ఆఫీస్ ఉంది, ఇది ప్యారడైజ్ పక్కన ఏదో ఆఫీస్ ఉంది, ఈ స్టార్ హెల్త్ ఆఫీస్. మనం పోయినట్టయితే వందల సంఖ్యలో కనబడతారు అక్కడ బాధితులు అంతా కూడా. సో మాట్లాడదాం, ఆయనతో నేరుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏంటిది, ఏమైనా దేనికోసం వచ్చినాం హాస్పిటల్కి వచ్చిన తర్వాత కింద రిసెప్షన్ వాళ్ళు ఏమని చెప్పిళ్ళు మీకు? సో ఎందుకోసం 4 రోజులు అవుతా ఉన్నది, ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు కాలేదు? నమస్తే సార్, నా పేరు ఆంజనేయులు. నాకు రీసెంట్లీ 3 days బ్యాక్ ఇంజూరియస్ కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది నోస్లోకి వెళ్ళి. ఇంట్లో వాళ్ళు భయపడి హాస్పిటల్కి లోకల్ డాక్టర్ సంప్రదించగా హాస్పిటల్ జాయిన్ కామని సజెషన్ చేసిర్రు నాకు. ఇక్కడ దగ్గరలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి చూపించుకోనికి రాగా డాక్టర్ సంప్రదించి ఇంజూరియస్ సివిరియస్ ఉంది, బ్లీడింగు ఏ ఎమర్జెన్సీ కింద ఉంది కాబట్టి మీకు క్యాష్ కడతారా, కార్డు ఉందంటే నాకు కార్డు ఉందని సార్ అని చెప్పి కార్డు చూపించిన. కార్డు చూసినాక సార్ ఇది మీకు వస్తుంది, టెన్షన్ లేదు, సర్జరీ అవుతుంది, అన్ని ట్రీట్మెంట్ చేసి పంపిస్తానని సారు EMR వాడు పంపించి అక్కడ ఎమర్జెన్సీలో 4 hours తర్వాత ఉంచి అబ్జర్వేషన్ చేసి రూమ్ షీట్ చేసి నాకు సర్జరీ ప్రాసెస్ రాసినాక 3 times స్టార్ హెల్త్ వాళ్ళు పాలసీ రిజెక్టెడ్ చేసి క్యాష్లెస్ పాలసీ అని ఇచ్చి ఇప్పుడు క్యాష్ రాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అని అంటున్నారు. నిన్న మా భార్యని నా కొడుకుని కూడా ఆఫీస్కి పంపించిన ప్యారడైస్కి పంపిస్తే అట్లన్నా రాసివ్వండి, మేము పేమెంట్ కట్టినాక మీరు క్యాష్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని రాసివ్వండి, కడతామంటే చెప్పలేం, గ్యారంటీ వేయలేం, అప్పుడు ఆలోచిస్తామంటున్నారు. అక్కడ ఒక మేడం ఉందంటే డాక్టర్ అంటే ఆమె ఏం చదివిందో నాకు తెలియదు, ఆ డాక్టర్ సజెషన్ ప్రకారం ఇస్తామంటే మేము అడుగుతున్నాం, ఆ మేడం చదువు ఎక్కడ, చేసిన వృత్తి ఎక్కడ, ఎంత ఎక్స్పీరియన్స్తో ఆ డాక్టర్ని పెట్టుకున్నారు, ఆమె చెప్పిందని మాటలు పట్టుకొని ఎంతమందికి ఇట్లా మోసం చేస్తారు. ఏజెంట్లు చెప్పేటప్పుడు సేల్ టీమ్ లీడర్స్ కానీ ఏజెంట్లు కానీ క్యాష్లెస్, మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో అక్కర వస్తుంది, ఇంటింటికి తిరిగి కూడా చెప్పి కట్టించుకుంటా ఈ 420 దగా పాలసీలను జనాల మధ్య తీసుకుపోయి కట్టించిన తర్వాత ఏజెంట్లు చేతులు తీసడం,
సేల్స్ లీడర్లు టీమ్ లీడర్లు మానించి కాదని వాళ్ళ చేతులు తీయడం, ఆఫీస్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఈ విధంగా జనాలను మోసం చేస్తున్న వాళ్ళ మీద గవర్నమెంట్ కానీ ఇటు పోలీసు వాళ్ళు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా జనాల మధ్యలో వదిలేయడం వల్ల చాలామంది జనాలు బలవుతూ నానా ఇబ్బందులు పడుతూ నానా సఫర్ అవుతూ నేను ఆటో డ్రైవర్ని అండి, రోజుకి నాకు వచ్చేది 1000 రూపాయలు. నేను కుటుంబం నడుపుకోనా, వీళ్ళకి 1000 తెచ్చి కట్టాలా నేను? పాలసీ ఎట్లా ఏ రూపంలో తీసుకున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు ఈ పాలసీ? 4 years నుంచి కడుతున్నానండి. క్యాష్లెస్ పాలసీ. మీకు ఏజ్ బార్ అవుతుందని వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యి మీ అబ్బాయికి మీ అమ్మాయికి వస్తుంది, వాళ్ళ ఎంప్లాయీస్ కాబట్టి రేపు పొద్దున మీది కాదు, మీ భార్యాభర్తలు తీసుకుంటే అక్కర వస్తుంది క్యాష్లెస్, సమయానికి డబ్బులు ఉంటే ఉండవని చెప్పి మాతో కట్టించుకొని ఈరోజు చిన్న ప్రాబ్లం వస్తే, నోజు ప్రాబ్లం వస్తే ఈరోజు నా ప్రాబ్లం తీరింది లేదు, ఆపరేషన్ అయింది లేదు, ఖాళీ వాళ్ళు చేసిన రిజెక్షన్ వల్ల హాస్పిటల్ అడ్మిషన్ చేసిన వల్ల 80,000 నా జేబు నుంచి కట్టి అవస్థ పడుతూ నానా ఇబ్బంది పడుతూ మళ్ళీ నడి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయిందండి. ఇది నా సమస్య. ఇది నా ఒక్క సమస్య కాదు, జనాల సమస్య సిటీలో చాలా. నిన్న ఆఫీస్కి పోతే 3,300 చిల్లర కేసులు ఉన్నాయని అక్కడ ఉన్న కొంతమంది స్టాఫ్ కానీ వాచ్మెన్లు కానీ ఇంకొంతమంది కానీ పాలసీదారు కలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఎంతమందిని చేస్తూ ఉంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టోటల్ రాజ్యాంగం కానీ మన ప్రభుత్వం కానీ ఇటువంటి వాళ్ళని ఎన్నాళ్ళు వదిలేస్తే ఎంతమంది జనాలు బలి కావాలని గవర్నమెంట్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నేను నామూలకంగా ప్రశ్నిస్తున్నానండి. మీకు ఎంత పాలసీ రావాలి ఇప్పటి వరకు? మీరు 3-4 సంవత్సరాలు అవుతుంది కట్టబట్టి అని చెప్పేసి అంటాను కదా. సో నెలకు ఎంతెంత పాలసీ కట్టారు? మీకు ఎంతవరకు టైం చేసుకునేటువంటి అవకాశం? నెలకు నేను ఫస్ట్ 25,000 కట్టానండి, రెండోసారి 24,000, 23,000, ఈ నెల 22,000. ప్రతి సంవత్సరం 2.5 లక్షలు నాకు బోనస్ ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షల పాలసీ యాజిటివ్ ఉంది. ఎవ్రీ ఇయర్ 2.5 పాలసీ బెనిఫిట్స్ ఇచ్చారు నాకు బోనస్. నా పేరు మీద 17,50,000 టోటల్ పాలసీ ఉంది. దీంట్లోకి వెళ్ళి నాకు అయిన సర్జరీకి పేమెంట్ చేయడానికి నిరాకరిస్తారు. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ప్రాణాలు పోయినాక ఇస్తారా, ప్రాణాలతో ఉన్నప్పుడు ఇస్తారా, మమ్మల్ని బతికనే కట్టించుకుంటారా, లేకపోతే మా దగ్గర తీసుకొని మోసం చేయడానికి కట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు రిజెక్ట్ చేసిన మా పాలసీని అని చెప్పేసి, అంటే మీ కొడుకు కానీ మీ మిస్సెస్ కానీ అక్కడికి వెళ్ళి అడిగిందని చెప్పేసి అంటున్నారు కదా, ఏమని చెప్తున్నారట వాళ్ళ సమాధానం? అసలు ఏం సమాధానం చెప్పట్లేదు. ఇది సివియర్ ఇంజరీస్ కాదు, ఇది బ్లీడింగ్ అవ్వడు పెద్ద ఇష్యూ కాదని ఆ డాక్టర్ చెప్తుందంట. నేను అదే ఆ డాక్టర్ని అడుగుతున్నా, మీరు చేసిన హాస్పిటల్ ఎక్కడమ్మా, ఎన్నాళ్ళు చేసారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చదివిన చదువు కానీ మీరు చేసిన హాస్పిటల్ కానీ మీరు ఎక్కడ వర్క్ చేస్తే దీన్ని సీరియస్గానే రిజెక్ట్ చేస్తున్నారు కదా, మరి మీరు సీరియస్గా ఈ ప్రాబ్లాన్ని మీరైనా దగ్గరికి డాక్టర్ అంటున్నారు కదా, తీసుకెళ్ళి సర్చ్ చేసి మాకు ఇంటికి పంపని చెప్తున్నాను. మీడియా ముఖంగా కూడా అది కూడా కోరుకుంటున్నాను. సీనియర్ సజెషన్ ఆ మేడం మాటలు పట్టుకొని అన్ని రిజెక్ట్ చేస్తున్నారు కదా, ఆ డాక్టర్ అనే మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఏంటి మరి మళ్ళీ 80,000 అంటా ఉన్నావు, ఇప్పుడు ఈ చిట్టీలు ఏమో 80,000 కడితేనే మిమ్మల్ని ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ అంటారు. ఈ 80,000 ఇక్కడ మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ కూడా కాలేదు కదా? ఎటువంటి ట్రీట్మెంట్ కాలేదు. ఈ 4 రోజులు రూమ్ నుండి చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకున్నందుకు రూమ్ కాస్టు, ఈఆర్ కాస్టు ఇవన్నీ కలిసి 80,000 బిల్లు వచ్చింది. వాళ్ళు ఇప్పుడే పంపించారు. మీరు సర్జరీ సహకరిస్తలేరు కాబట్టి డబ్బులు లేవంటారు కాబట్టి మిగతా బిల్లు కట్టి డిశ్చార్జ్ కావాలి. ఇంతకుముందు ఒక 10 నిమిషాల ముందు మాకు బిల్లు ఇచ్చి ఈ కట్టమని ఇప్పుడు చేతిలో పెట్టారు. అవి కట్టనీకే తర్జన భర్జన పడుతూ ఆలోచిస్తూ తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి ఇంట్లో బంగారం కానీ అది కానీ తాకట్టు పెట్టు నానా ఏడ్చుకుంటూ నేను నా భార్య బాధపడుతూ తలకలు పట్టుకుని కూర్చున్నామండి. దాని గురించే మీడియాను మాకు న్యాయం చేస్తారని తొలి వెలుగు మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఒక పక్కనేమో ట్రీట్మెంట్ కాలేదు, ఎక్కడ ఉన్నటువంటి రోగం అక్కడే ఉన్నది, మీదికి అదనంగా మీకు ఉన్నటువంటి బంగారం ఇంకేదో కుదపెట్టుకుని మళ్ళీ ఇక్కడ నుంచి డిశ్చార్జ్ కావాలి. స్టార్ హెల్త్ నమ్ముకున్నందుకు 80,000 దండా కట్టిపోతున్నామండి. దీన్ని నమ్ముకుని హాస్పిటల్కి వచ్చినందుకు స్టార్ హెల్త్ని ఇంత మంచి పాలసీని నమ్ముకున్నందుకు మేము అప్పులు చేసి 80,000 చేతికెళ్ళి కట్టిపోతున్నామండి. ఇదంతా ఫేక్ అనుకుంటా ఉన్నారు. ఫేకే సార్, లైఫ్ 80,000 కడుతున్న ఫేక్ కాకపోతే పెయిన్ ఉన్నది తెలుస్తుంది సార్, ఫేకా నిజం అనేది. ఇప్పుడు వాళ్ళకి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మేము చెప్పిన నిజమా కాదని అబద్ధిస్తారు. ఇప్పుడు మాకు ఈ సిచ్యువేషన్ 80,000 కడుతున్నాం కాబట్టి ₹1,00,000 ఇట్లా లాస్ అయ్యాను, 80,000 ఇప్పుడు కడుతున్నాం. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు కొత్తగా ఈ స్టార్ హెల్త్లో పాలసీ తీసుకున్నటువంటి వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇక్కడ బెడ్ మీద ఉండి మీరు ఇటువంటి ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లం అంతా కూడా. సో మీరు ఎక్కువగా మీరు మాట్లాడేటువంటి మాటలు జనాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనిపైన మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? స్టార్ హెల్త్ ఓల్డ్ పాలసీదారులందరికీ నా విజ్ఞప్తి అండి, దయచేసి మీరు సాధ్యమైనంత వరకు
స్టార్ హెల్త్ నుంచి వేరే ఇన్సూరెన్స్కు చేంజ్ అయ్యే అవకాశం ఉందట నిన్న నాకు తెలిసింది. చేంజ్ కాండి. ఈ స్టార్ హెల్త్ ఎన్నాళ్ళున్నా ఎప్పుడున్నా జనాలను మోసం చేసి బతికేదే తప్ప జనాల కోసం పనిచేసేది కాదు. ఉన్న పాలసీదారులందరూ నా తరపు నుంచి విజ్ఞప్తి, నేను చేస్తున్న సఫర్ మీరు చేయకూడదని, మీరు ఇబ్బంది పడకూడదని నా ఒక చిన్న విన్నపం. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వెళ్ళి ఈ బెడ్ మీదకి వెళ్ళి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా నా విజ్ఞప్తి, సార్ నాలాంటి బాధితులు రోజు కూలీ చేసుకుని బతికే వాళ్ళని నమ్మించి మోసం చేసి ఇబ్బంది పెడుతున్న ఈ స్టార్ హెల్త్ మీద యాక్షన్ తీసుకోగలరని నా ఒక్క మనవి. ఈ స్టార్ హెల్త్ ప్రజల తరపు, పేషెంట్ల అందరి తరపు నుంచి కూడా నా చిన్న రిక్వెస్ట్ సార్, దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పేద ప్రజలందరికీ న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. ఇదే సార్ నా విన్నపం. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు మీరేమో ఆటో నడుపుకుని జీవితం కొనసాగించేటువంటి వాళ్ళు, ఒక పక్కనేమో మీ ట్రీట్మెంట్కు లక్షల్లో కావాలి. ఇప్పుడు సరే 2-3 లక్షలు కానీ ఇప్పుడు ఆపరేషన్ కానటువంటి పరిస్థితి, మీరు దాన్ని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు జేబులకి ఇప్పుడు 80-90 పెట్టి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ కావాలి. ఏంటిది, ఏం చేయదలుచుకున్నారు? ఏం చేయలేము సార్, ఇక్కడ ఉంటే రోజు ఇంత ఛార్జ్ పడ్డాడు తప్ప మాకు ట్రీట్మెంట్ జరిగేటట్లేదు. వాళ్ళేమో మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పేమెంట్ కట్టవలసిందే. నేను ఈ పేమెంట్ కట్టలేకనే అప్పో చేసి కట్టి నా విన్నపాన్ని న్యాయ పోరాటం చేయదలిచి నేను స్టార్ హెల్త్ కాడికి పోయి న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను రోజు